హాయ్ అండి. నేను మీ లలితా బీజెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నాను కదండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలోని 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి. 26వ శ్లోకం. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. మళ్ళీ చదువుతున్నానండి. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. తాత్పర్యం చదువుతున్నానండి. ఇక దీనిని నీవు నిత్యము పుట్టేది నిత్యము గిట్టేదిగా భావించిన మహాబాహుడా అప్పుడు కూడా ఇలా విచారింప తగదు. 27వ శ్లోకం చదువుతున్నానండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. మళ్ళీ చదువుతున్నానండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. పుట్టిన వానికి మరణం ఖాయం, చనిపోయిన వానికి జన్మం ఖాయం. అందుచేత విచారింపలేని విషయాల్లో నీవు శోకింపరాదు. 28వ శ్లోకం చదువుతానండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేన అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. మళ్ళీ చదువుతున్నానండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. దీని తాత్పర్యం చదువుతున్నానండి. అర్జున, జీవుల్లా మొదలెక్కడో తెలియదు, మధ్య మాత్రం అగుపడుతుంది, చనిపోయాక ఏమీ తెలియదు, ఇక విచారం దేనికి? 29వ శ్లోకం చదువుతున్నానండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన్య మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. మళ్ళీ చదువుతున్నానండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన్య మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. దీని తాత్పర్యం చదువుతున్నానండి. దీనిని ఎవరో ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఎవరో ఒకడు ఆశ్చర్యంగా చెబుతాడు, ఎవరో ఒకరు ఆశ్చర్యంగా వింటాడు. విన్నప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు. 30వ శ్లోకం చదువుతున్నానండి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మళ్ళీ చదువుతున్నానండి. దేహి నిత్యం మవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. అర్జున, అన్ని దేహాల్లో ఉండే దేహి నిత్యమైన వాడు, చంపబడడు. అందుచేత ఎవరిని గురించి నీవు విచారింపదగదు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నట్లుగానే షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. అది కూడా మీనింగ్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో అప్ చేయండి.